హలో గైస్, వెల్కమ్ టు పిఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు అయితే నా డే 2లో మార్నింగ్ అయితే ఎక్కేసాను డ్యూటీ. ఇప్పుడు టైం వచ్చేసి చూసారు కదా 4:30 అవుతుంది మార్నింగ్. అండ్ ఇంకా ట్రిప్ అయితే పడలేదు. ఓకే, రీడింగ్ అయితే ఇవి అయితే 0 పెట్టేసుకున్నాం. ఓకే, ఫస్ట్ రైడ్ అయితే పడ్డది. ఫస్ట్ రైడ్ అయితే మన రుషికొండ బాలాజీ నుంచి రైల్వే స్టేషన్ జ్ఞానపురం ఉంటుంది కదా, అక్కడ వరకు అయితే పడ్డది. ఇప్పుడు వరకు అయితే ఆర్డర్స్ అయ్యింది, 3 ఆర్డర్లు అయితే అయ్యాయి. గ్యాస్ అయితే అయిపోయింది. సిఎన్జి బంక్ అయితే వచ్చాను. సిఎన్జి బంక్ వస్తే నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ గ్యాస్ అయిపోయిందంట. చూద్దాం, అందాక పెట్రోల్తో ఆడిద్దాం గేమ్. ఓకేనా, అందాక పెట్రోల్తో ఆడించి సిఎన్జి బంక్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ సిఎన్జి ఫిల్అప్ చేసుకుంటే రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ నియర్లీ 4:50కి అయితే నా రైల్వే స్టేషన్ తగిలింది. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మధురవాడ అయితే తగిలింది. మధురవాడ నుంచి తర్వాత శీలానగర్, అది పోర్ట్ ఏరియా చుట్టూ తిరుక్కొని వెళ్ళాను. టోల్ గేట్ అదొకటి వేస్ట్ మనకి. మళ్ళీ అక్కడి నుంచి రైల్వే స్టేషన్ తగిలింది. ఇంకా సిఎన్జిలో ఫ్యూయల్ అన్నారు, ఫ్యూయల్ కొట్టుకోవడానికి వచ్చేస్తాం. రీచ్ అయితే పెరుగుతుంది, బాగానే రీచ్ అయితే వస్తుంది గాయస్. ఇలాగే రీచ్ నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ తర్వాత నైట్కి ఈరోజు డబ్బులు ఎంత వేస్తున్నానో చెప్తాను డిబ్బీలో. ఎందుకంటే చెప్పాను కదా, సబ్స్క్రైబర్ 10 రూపీస్ అనేసి. ఒక సబ్స్క్రైబర్ ఒక 10 రూపీస్. నియర్లీ 25 సబ్స్క్రైబర్స్ పెరిగారు. అండ్ 25 సబ్స్క్రైబర్స్కి 250 అయితే వేస్తున్నాను. అదొకటి ఇంటర్వల్ ఎగ్జామ్స్ కదా, ట్రాఫిక్ జాదా ఉంటుంది. క్యా మాలే, ఎక్కడికి వెళ్తే ఏం బాగుంటుంది, ఆటలు పడే అవకాశాలు కనిపించే. అబ్బా, ఇదేదో అయ్యే పనిలా లేదా, ఇంకోటి చూపించాలి. చూసారు కదా, మా బాబాయ్ తెచ్చాడు అక్కడ నుంచి, థాయిలాండ్ నుంచి. బాబా ఏసీ గాలి అంటే ఇది ఏసీ. మళ్ళీ ఫామ్లోకి అయితే వచ్చేసాను గాయస్. ఫుల్ ట్యాంక్ అయితే చేసేసాను. ఓ మై గాడ్, టైం అయితే 8:12 అవుతుంది. 8:12 అలా రైడ్ పడితే 300కి బెందుర్తి అయితే వచ్చాను. డబ్బేసింది మరి. ఇంకే రైడ్ పడకుండా నన్ను అయితే అక్కడ వరకు తీసుకెళ్తుంది. ఇక్కడే మరి ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు అక్కడ వరకు ఏమవుతాం, ఏదైనా ఆర్డర్ పెడితే బాగుందాం. డిస్కరేజ్ అయిపోతాం గైస్. ఇలాగే పర్లేలే, వెళ్ళి చేసుకుందాం. ఈరోజు 12-1 గంటల దాకా అయితే నేను చేస్తాను. చూద్దాం ఎలా ఉందో. మన వీడియోలో రీచ్ అవుతుంది అంట. అమ్మాయి ఫోన్ చేశాడు, చాలా బాగా చేస్తున్నావు, సూపర్ చేస్తున్నావు అని అంటున్నాడు. మొదలు పెడదాం. మన రేపటి కోసం పిఎస్ఆర్ ట్రావెల్స్ బుకింగ్ చేసుకోండి గాయస్. అండ్ ఇంకోటి, ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహాచలంకి అయితే రైడ్ పడ్డది, చూసారు కదా. 400 రైడ్ పికప్కి అయితే వెళ్తున్నాను. హలో, అవునండి, అవును అదే ఆన్ ద వేలో ఉన్నాను. ఒక 2 minutes వస్తాను, దగ్గరలో ఉన్నాను, వస్తాను. ఓకే మేడం, ఓకే వస్తున్నాను. ఓకే అదే లొకేషన్ చూసుకొని వచ్చేస్తానండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. బాబా ఆర్డర్ పడ్డది. ఆహా, తగలక సింహాచలం అనుకున్నాం కదా, సింహాచలం కొండపైకి అయితే తగిలింది. సరిపోయింది గాయస్. కార్ కొని ఒకసారి కూడా గుడి దగ్గరికి వెళ్ళలేదు అనుకున్నాను. ఆ దేవుడు అలాగే నేను రప్పించుకున్నాడు. గుడిలోకి వెళ్ళకపోయినా దేవుడి దగ్గరికి వచ్చాం కదా, చాలు. సింహాచలం నుంచి అయితే పికప్ అయితే తీసుకొచ్చి మన కాంప్లెక్స్ దగ్గర అయితే దింపాను. దానికి ఇచ్చింది 450 ఛార్జ్ చేశాను. లైక్ ట్రిప్ డీటెయిల్స్ మీకు పెడతాను.
అండ్ వాళ్ళు ఏమన్నారంటే ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే మళ్ళీ కార్ షెడ్ దగ్గర దింపాలి అనేసి అన్నారు. ఈలోపు లోకల్లో ఏమైనా రైడ్స్ తగులితే ఏమైనా చూస్తాను. ఈరోజు కేఎం అయితే దగ్గర దగ్గర 244 కేఎం అయితే తిరిగింది బండి.